కేసీఆర్ కిట్, డాక్టర్లు ఇవన్నీ చేసిండ్రు. మరి నేను ఎమ్మెల్యేను, ఈడ నా బొమ్మ కనబడదని చెప్పి ఫ్లెక్సీ కూడా పెట్టింది. కానీ గతంలో తెలంగాణ వచ్చినాక మొదటిసారి కూడా నాకే టికెట్ ఇచ్చి ఓడిపోయింటి నేను. అప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, నేను ఓడిపోయింటి. అప్పుడు కవిత మేడం ఉంటుండే, భారతి ఉంటుండే, మంత్రులు ఉంటుండే. మేమున్నప్పుడు కూడా చాలా వాటిలలో అందరిది పెట్టచ్చు, బీజేపీ ఎంపీలది పెట్టచ్చు, అందరిది పెట్టచ్చు. మరి రాత్రికి రాత్రి ప్రింట్ చేయొద్దన్నారో మరి అధికారులకు ఏం చెప్పారో తెలియదు. కానీ కళ్యాణ లక్ష్మి అనేది ఇలా ఫ్లెక్సీ కూడా పెట్టేయలే. పర్లేదు, ఏం బాగలేదు. మీ అందరికీ నేను ఎరికేనా అంటే నన్ను చూస్తే గుర్తుపడతారా? నన్ను పక్కానా? మరి గత ఆడు ఉంటేది లేకపోతే సంజయ్ కుమార్ అంటే తెలిసేలే. కాబట్టి అందుకే మీరు నన్ను గెలిపించారు, సంతోషం. వాళ్ళు అన్నమాటలు అన్ని బాగా చేసి ఊరూరా బెల్ట్ షాపులు బాగా మద్యం అమ్మిపిస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. మరి వచ్చి 20 రోజులైంది, మీ ఊర్లో సీసాలు దొరుకుతలేవా? అదేందో మరి మీరు కూడా ఆలోచన చేయాలి. ఇవన్నీ చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు రైతు బంధు వేస్తామని, ఇళ్ళ ఇన్కమ్ చేస్తామని, పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు ఉన్నా మాట్లాడుతుంటే ఇక్కడ వేదిక పైన వాళ్ళు ఏమున్నా ఉన్న విషయం చెప్పిన ఏందో చేయాలి. పుస్తకం ఇంత పెద్దది కొట్టించి అభయాస్తామని 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో ఒకటైతే పక్కకు పెట్టేసారు, యువ వికాసం. ఏం చదువుకున్నావు బిడ్డ మీరు? డిగ్రీ. ఇప్పుడు నెక్స్ట్ చదువుతావా? చదువుకుంటే వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పి పెట్టారు. వినరా? వాస్తవం, ఇది నేను చెప్పేది కాదు, ప్రచారం చేసిందే. నువ్వు డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే నెలకు 4,000 ఇస్తామని చెప్పారు. అప్పుడు మేము ఇయ్యలేదని చెప్పి ఓడగొట్టారు. ఇవాళ ప్రభుత్వం గెలిచినే కాదు, చెప్పిన మాట మీద నిలబడాలి. ఈ రకంగా ఈనాటి ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తే చాలా సంతోషం, స్వాగతిస్తాం. మనందరం కూడా అంతే సంతోషంగా ఎక్కువ చేసి తులం బంగారం పెట్టి 15,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి ఊర్లలో ఏదైతే ఇచ్చి నౌకర్ రాని వాళ్ళందరికీ నెలకు 4,000 ఇచ్చి ఈ రకంగా 400 పథకాలు చెప్పారు. అందులో 6 మొదలు పెట్టారు, 6 5వది నిన్న బంద్ పెట్టారు. అందరికీ పెన్షన్లు అన్నారు. మరి పెన్షన్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్లు వేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగలేదు, నిన్న కాగితం మీద లేదు, ఇచ్చే కాగితం మీద. మరి ఇంటికి తెచ్చి ఇస్తారా, మళ్ళా దళారులు తయారవుతారో తెలియదు. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం మంచిగా బ్యాంకులో పడుతుండే, మీ పైసలు మీకు వస్తుండే. మరి ఈనాడు ఒక మంచి పథకం ఇది. తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం ఇప్పటికీ 13 లక్షల మందికి దాదాపుగా పేదింటి వాళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పథకం. మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఊరు చూసినా, చిన్న ఊరు చూస్తే 30-40 మందికి పెడితే అల్లీపూర్ లాంటి గ్రామంలో 250 మందికి ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 దానికి ఇచ్చిన మంచి పథకం. ఈనాడు మా చేతుల మీదుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు ఇవ్వాలని చెప్పి మాకు ఒక అదృష్టాన్ని కల్పించారు. అందుకు వారికి మళ్లీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మాకు ఆ అదృష్టం కల్పించినందుకు ఇంత నా సొంతం ఇంత చిన్న చీర పెడుతుంటే అది అలా పెట్టద్దన్నారు. కానీ తప్పకుండా నేను పంపిస్తాం.